పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీ అందరికీ రక్షకుని సమర్పణ ఉత్సవ శుభాకాంక్షలు. రక్షకుని సమర్పణం ఏమిటి, ఉత్సవం ఏమిటి అనేటువంటి డౌట్ మీకు వస్తూ ఉంటుంది. యేసుక్రీస్తుని దేవాలయంలోకి తీసుకువెళ్ళి మరియ తల్లి జోసప్ప గారు కలిసి ఆయన్ని దేవాలయంలో అర్పణ చేశారు. సో దానికి గుర్తుగా మన కథోలిక శ్రీసభ ఒక పండుగను ఏర్పాటు చేసింది. సో ఆ ఆలయంలో యేసుక్రీస్తు యొక్క రక్షకుని యొక్క సమర్పణని మనం గుర్తు చేసుకుంటూ ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాము. ఈ పండుగను చేసుకోవడానికి కారణం ఏమిటి అనంటే, యేసుక్రీస్తు ఆలయంలోకి సడన్గా రావడం గురించినటువంటి సంఘటనలు పాత నిబంధనలో ఆల్రెడీ ప్రవచింపబడ్డాయి కనుక ఆ ప్రవచన నెరవేర్పుగా జరుగుతున్నటువంటి సందర్భం కనుక దీన్ని ఒక పండుగగా, ఒక ఉత్సవంగా మన ముందుకి కథోలిక శ్రీసభ తీసుకొచ్చింది. ఈ ఉత్సవాల యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి అనంటే, సువార్తల్లోని ముఖ్యమైనటువంటి ఘటనలన్నింటినీ ఉత్సవాలుగానో లేదా కొన్ని ముఖ్యమైనటువంటి రోజులుగా మనకు చూపిస్తూ, ఇవి యేసుక్రీస్తు జీవితంలో నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు, విశ్వాసంలో మనకు ఉపయోగపడేటువంటి పాఠాలు అని కథోలిక శ్రీసభ మనకు బోధిస్తూ ఉంటుంది. ఇవాళ కూడా 3 రీడింగ్స్ ఉన్నాయి. మొదటిది మలాకీ ప్రవక్త రాసినటువంటి గ్రంథము, రెండవది హెబ్రీయులకు రాసినటువంటి లేఖ, మూడవదిగా లూకా సువార్త నుంచి చదువుతాము. మొదటగా మలాకీ గ్రంథమును చూసినట్లయితే మలాకీ 3వ అధ్యాయము 1 నుంచి 4 వచనాలు మనం చదువుతున్నాము. దీని వెనుక నేపథ్యం ఏమిటి అని మనం పరిశీలించినట్లయితే, ఇజ్రాయేలీయులు బబులోను బానిసత్వం తర్వాత వాళ్ళు తిరిగి ఇజ్రాయేల్ ప్రాంతానికి, యూదా ప్రాంతానికి తిరిగి వచ్చారు. వాళ్ళు దేవాలయాన్ని కట్టుకున్న తర్వాత బలులు యథావిధిగానే జరుగుతూ ఉన్నాయి. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉంటూ ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే ఈ ప్రజల్లో దేవుని పట్ల ఉన్నటువంటి ఆసక్తి తగ్గిపోవడం ప్రారంభమైంది. దేవుడు అనంటే ప్రజలకు భయం లేకుండా ఉండటం అనేది మొదలైంది, ప్రత్యేకించి ఈ మలాకీ ప్రవక్త గ్రంథ కాలంలో అని చెప్పొచ్చు. సో ఆ కాలంలో ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు పుట్టడానికి దాదాపు 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు ఇవి. ఏం జరిగింది? ప్రజలందరూ దేవుడిని లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. అంటే దేవుడు మనం ఏం చేసినా భరిస్తాడులే, దేవుడు ఏం చేసినా మనల్ని ఏమనడులే, దేవుడు అర్థం చేసుకుంటాడులే ప్రతిదీ అని దేవుని పట్ల భయభక్తులను చూపించడం క్రమంగా తగ్గుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మాటలను ప్రవక్త రాస్తూ ఉన్నాడు. మలాకీ ప్రవక్త రాసినటువంటి కొన్ని మాటలను మనల్ని ఎంతగానో బాధిస్తాయి. ఎందుకంటే ప్రవక్త అంటాడు దేవుని కోణంలో నుంచి చెబుతూ, మీరు నాకు ఒక కుంటిదో గుడ్డిదో ఆయన మేకను తీసుకొని వచ్చి, గొర్రెను తీసుకొని వచ్చి నాకు బలి అర్పిస్తున్నారే, నేను దాన్ని ఎలా స్వీకరించాలి అని దేవుడు అడుగుతున్నాడు. ఇక్కడ దేవునికి బలి అర్పించేటువంటి ఆ గొర్రెలో అది చెడిపోయిందా, మంచిదా, గుడ్డిదా అని కాదు చూడటం. ప్రజల యొక్క మనస్తత్వాలను అబ్జర్వ్ చేయండి. దేవునికి ఏది ఇవ్వాలి? నీ దగ్గర ఉన్న దాంట్లో బెస్ట్ ఏదైతే ఉందో అది దేవునికి ఇవ్వాలి. అది సమయంలో కానివ్వండి, డబ్బులో కానివ్వండి, లేదా ఆజ్ఞలను పాటించడంలోనైతేనేమి, ఏ విషయంలోనైనా దేవునికి సంబంధించినటువంటి అంశాలు 100 ఉంటే ఆ 100 అంశాల్లో కూడా దేవుడే ప్రధానమై ఉండాలి. అలా కాకుండా దేవుని స్థాయిని తగ్గించి ఆలోచించడం, అంటే దేవుడికి ఇది ఇచ్చేస్తే తీసుకుంటాడులే, దేవుడు కాబట్టి అర్థం చేసుకుంటాడులే, దేవుడు కాబట్టి క్షమించేస్తాడులే, తెలిసి తెలియక ఏదైనా తప్పు చేసినా ఆయన మన్నించేస్తాడులే, ఈ విధంగా దేవుని స్థాయిని తగ్గించి చూడటం. సో అలాంటి నేపథ్యంలో దేవుడు మలాకీ ప్రవక్త ద్వారా మాట్లాడుతూ ఇలా ఆలోచించే వాళ్ళందరికీ ఒక వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. దాన్ని చదువుతున్నాము. సైన్యములకు అధిపతి అయినటువంటి ప్రభువు ఇట్లు బదులు పలుకుచున్నాడు, నా మార్గమును సిద్ధం చేయుటకు నాకు ముందుగా నా దూతను పంపుచున్నాను. అప్పుడు మీరు ఎదురు చూచుచున్న ప్రభువు దిడీలున దేవాలయమునకు వచ్చును, మీరు చూడగోరుచున్న నిబంధన దూత శీఘ్రముగా వచ్చును, ఇదిగో ఆయన వచ్చుచున్నాడు. సో నేను ముందుగా సిద్ధం చేయడానికి ఒక వ్యక్తిని పంపిస్తాను, ఏలియాని. అంత మాత్రమే కాదు, అప్పుడు ప్రభువే రాబోతున్నాడు, నిబంధన దూత రాబోతున్నాడు. ఆ ప్రభువు ఎలా వస్తాడు? దిడీలున వస్తాడంట. దిడీలున అనేటువంటి ఈ మాటకి ఇంకా రకరకాల పర్యాయ పదాలు కూడా ఉన్నాయి. దిడీలున, అకస్మాత్తుగా, ఉన్నట్టుండి, సడన్గా. సో ఈ విధంగా దేవుడు మనం ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో సడన్గా వస్తాడు. కాబట్టి ఇంకా చూడండి 2వ వచనంలో, అతడు వేంచేయు దినమును భరింపగలవాడెవడు, అతని ఎదుట నిలబడగలవాడెవడు, అతడు చాకని వాడిని సబ్బు వంటి వాడు, లోహమును శుద్ధి చేయుడు కంసాలి అగ్ని వంటి వాడు. సో దేవుడు రాబోతున్నాడు, మీరందరూ సిద్ధపడాలి. ఆయన వచ్చే రోజున భరించేటువంటి వాడెవడు? ఇందులో 2 రాకడలు మనకు కనిపిస్తాయి. యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ, యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ. యేసుక్రీస్తు మొదటి రాకడలో ఏం జరిగింది? దాని గురించి మనము కిందకు వెళ్ళే కొద్దీ సువార్త గ్రంథంలో మనం ఇంకా లోతుగా చదువుతాము. సో అతడు వేంచేయి దినమును భరించగలవాడెవడు?
ప్రస్తుతానికి దీన్ని రెండవ రాకడ కోణంలో చూద్దాము. యేసుక్రీస్తు ఒకరోజు రాబోతున్నాడు రెండవ రాకడ. ఆ రోజు ఆయన ముందు నిలబడేటువంటి వాడు ఎవడు? ఆయన చాకలి వాని యొక్క సబ్బు వంటి వాడు. చాకలి వ్యక్తి ఆ సబ్బును రాసి ఆ బట్టలను ఉతికినప్పుడు మురికంతా ఏ విధంగా పోతుందో అలాగే మనల్ని దేవుడు ఉతకబోతున్నాడు. సబ్బుతో మనల్ని ఉతకబోతున్నాడు. మరి దానికి మనం విత్‌స్టాండ్ అవ్వగలమా? నిలబడగలమా? మనలో ఏ తప్పు లేకుండా ఉంటే మన ఆత్మలు నిశ్చలంగా నిలబడగలుగుతాయి. మరి మనలో పాపాలు ఉంటే ఏమవుతుంది? తెలీదు. ఆ తర్వాత లోహమును శుద్ధి చేయు కంసాలి అగ్ని వంటి వాడు. లోహాన్ని ఏం చేస్తుంది అది? ఒక ఇనుమును పెట్టి మంట పెట్టే కొద్దీ అది ఎర్రగా మారుతుంది. ఎర్రగా మారిన తరువాత అది ఏ రూపంలోకి కావాలంటే ఆ రూపంలోకి మారుతుంది. ఇంకా వేడి చేస్తే ఏమవుతుంది? అది ద్రవ రూపంలోకి మారిపోతుంది. అంటే దేవుని యొక్క పరీక్ష అనేది ఎలా ఉండబోతుందంటే ఒక 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 ఐరన్ రాడ్‌ని, ఒక లోహాన్ని ఒక ద్రవంలాగా మార్చినట్టుగా మన ఆత్మలను ఆయన పరీక్షించబోతున్నాడు. ఏదో సృజన్ వీడు మంచి చేశాడా? చెడు చేశాడా? చెడు చేశాడా? ఓకే, నరకానికి పంపేయండి. ఇలా కాదు దేవుడు చూసేది. ఆయన ఆ రాడ్‌ని ద్రవంలాగా మార్చినట్టుగా మన అంతరంగంలోని ప్రతి ఆలోచనలోకి దేవుడు చూడబోతాడు. మరి ఆయన అలా చూసినప్పుడు మనం ఆయన ముందు తలెత్తుకొని నిలబడగలమా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. అతడు వెండిని పుటము వేసి శుద్ధి చేయువాని వలె వచ్చి తీర్పు చెప్పును. వెండిని ఏ విధంగా పుటము చేసి దాన్ని ఒక వస్తువులాగా మారుస్తారో అలాగే దేవుడు వచ్చి వేడి చేస్తాడు. ఎంత వేడి అనంటే ఆ వేడికి నువ్వు కరిగిపోతావు. నువ్వు సరైనటువంటి వ్యక్తివైతే, విశ్వాసంలో బలంగా నిలిచి ఉన్నటువంటి వ్యక్తివైతే నువ్వు బాగానే ఉంటావు. పౌలు గారు కూడా ఒక ఉదాహరణను చూపిస్తూ గడ్డిలాగా ఉంటే మీ విశ్వాసమో లేదా మీరు చేసినటువంటి పనులనేవి మీరు కాలిపోతారు. సో మనం అలా ఉండకూడదు. ఇంకా ప్రభువు దూత యాజకులను శుద్ధి చేయును, అందువల్ల వారు అతనికి యోగ్యమైన బలిని అర్పించరు. కొంతమంది అంటారు కొత్త నిబంధనలో బలులన్నీ ఆగిపోయినాయి అని అంటారు. మరి ఇక్కడ పాత నిబంధనల ప్రవక్త ఏం చెప్తున్నాడు? ప్రభువు దూత వచ్చినప్పుడు, యేసుక్రీస్తు వచ్చినప్పుడు, నిబంధన దూత వచ్చినప్పుడు, ఎదురు చూస్తున్నటువంటి ప్రభువు వచ్చినప్పుడు ఆయన యాజకులను శుద్ధి చేస్తాడు. రెండవది వారు అతనికి యోగ్యమైన బలిని అర్పిస్తారు. సో మొదటి బలి యేసుక్రీస్తు బలి అయ్యాడు శిలువ మీద. ఇక్కడ ఏమన్నాడు? ప్రభుదూత ఆ విధంగా శిలువ మీద బలి అవుతాడనో, ప్రభుదూత మరణిస్తాడనో, ప్రభుదూత బలిని అర్పించడం ద్వారా ప్రజలందరినీ రక్షిస్తాడనో ఒక ఈవెంట్ లాగా దాన్ని చెప్పట్లేదు. బదులుగా వారు అతనికి యోగ్యమైన బలి అర్పింతురు. అది ఫ్యూచర్ టెన్స్. యాజకులను శుద్ధి చేస్తారు, అదే యాజకులు మరలా బలిని అర్పించబోతున్నారు. ఆ బలి ఏమిటి? మన కథోలిక శ్రీసభలోనే అది నెరవేరుతుంది. దివ్య బలి పూజ. కథోలిక శ్రీసభలో ఈనాటికి బలి కొనసాగుతూనే ఉంది. పాత నిబంధనలో జంతు బలులు జరిగాయి. కొత్త నిబంధనలో యేసుక్రీస్తు బలి ఒకసారి ఆయన శిలువ మీద మరణం పొందారు. కానీ ఆ బలి యొక్క ఆ ఫలాలు అనేవి మనం ప్రతి దివ్య బలి పూజలోనూ ఆ కల్వరి బలినే మరలా మనము చూస్తూ ఉన్నాము. ఇంకా అప్పుడు యూద యెరూషలేము వాసులు ప్రభువునకు అర్పించు బలులు పూర్వకాలమునందు వలె అతనికి ప్రీతిపాత్రమగును. అంటే ఈ బలి అనేది ఒక్కసారితో అయిపోయేది కాదు. ఉదయం కాలం, సాయంత్రం కాలం అక్కడ ఏ విధంగా అయితే బలులు అర్పించారో ఈరోజు కథోలిక శ్రీసభలో కూడా ప్రతి నిత్యము, ఇప్పుడు 24 గంటల టైం ఉంది కదా, 24 గంటల్లో ప్రతి నిత్యము, ప్రతి సెకండు ఎక్కడో ఒక చోట దివ్య బలి పూజ జరుగుతూనే ఉంటుంది ప్రపంచం అంతటా. ఉదాహరణకి ఇప్పుడు భారతదేశంలో రాత్రి నేను రికార్డ్ చేస్తున్నప్పుడు ఇప్పుడు రాత్రి కరెక్ట్గా 12 అయ్యింది. సో 12 గంటలకి ఈ సమయంలో అమెరికాలో తెల్లవారుజామున అయి ఉండొచ్చు. సో ఉదయం 6 గంటలు, 6:30 గంటలు అయినప్పుడు, మధ్యాహ్నం 12 గంటలు అయినప్పుడు అమెరికాలో అక్కడ ఎవరో ఒకరు దివ్య బలి పూజను అర్పిస్తూ ఉంటారు. మరలా మనకు తెల్లారి అక్కడ చీకటి అయినప్పుడు మన దగ్గర దివ్య బలి పూజ అర్పిస్తుంటారు. ఈ విధంగా 24 గంటల్లో ప్రతి క్షణము, ప్రతి సెకండు కూడా ఎక్కడో ఒక చోట యోగ్యమైన బలి, యేసుక్రీస్తు యొక్క అర్పణ అనేది ఈ రోజుకి జరుగుతూనే ఉంది. ఇది మొదటి రీడింగ్. ఇక రెండవది పరిశీలించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి లేఖ. పౌలు గారు అని ట్రెడిషనల్గా చెబుతూ ఉంటాము, కానీ హెబ్రీయులకు రాసిన ఆ లేఖ యొక్క రచయిత ఎవరు అనేది తెలియదు అని పండితులు ఇప్పుడు ప్రస్తుతం చెబుతూ ఉన్నారు. పౌలు గారు కాదు, ఎందుకంటే పౌలు గారి యొక్క రచనలకి ఈ హీబ్రూ రచనలో ఉన్నటువంటి శైలికి, రాత శైలికి డిఫరెన్స్ ఉంది అని పండితులు చెబుతూ ఉన్నారు. కానీ ట్రెడిషనల్గా, సంప్రదాయబద్ధంగా పౌలు గారు రాశారని చెబుతూ ఉంటారు. తన పుత్రులని పిలుచువారు రక్తమాంస పూరితములగు శరీరము గలవారగుటచే తానును వారి వలె అగుటయేగాక వారి మానవ స్వభావమునందు తానును భాగస్వామి అయ్యను. ఇది దేవుని గురించి మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు యొక్క మానవత్వం గురించి మాట్లాడుతున్నటువంటి మాటలు. మనుషులందరూ ఆల్రెడీ మానవ యొక్క స్వభావంలో ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు పరలోకంలో, ఆయన తర్వాత దేవదూతలు ఉన్నారు, కింద మనుషులు ఉన్నారు.
దేవుడు మనిషి కాదు ఆయన. ఎప్పుడు పాత నిబంధనలో ఆయన మనిషి కాదు, పరలోకంలో ఉండి చెబుతున్నాడు. దేవదూతలు వాళ్ళందరూ ఆత్మస్వరూపులు, వాళ్ళకి శరీరం లేదు. కింద ఉన్నటువంటి మనుషులు వీళ్ళందరికీ శరీరం ఉంది. కొన్ని రకాల బలహీనతలు శరీరానికి ఉన్నాయి. అందువల్ల పాపంలో పడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఇప్పుడు మానవులందరి యొక్క ఘోష ఏమిటి? మేమందరము మనుష్యులము, తెలుసో తెలియకో మేము పాపంలో పడిపోతున్నాము, మాకు సరైనటువంటి మార్గదర్శకత్వం దొరకడం లేదు. మరి దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఏం చేశాడు? దేవుడే మనిషిగా దిగొచ్చాడు. ఎలా దిగొచ్చాడు? రక్త మాంస పూరితములగు. అంటే దేవుడు ఎలా వచ్చాడు అని అంటే రక్తము మాంసము రెండు కలిపి భూమి మీదకు దిగొచ్చాడు. అంటే ఇండైరెక్ట్గా చెబుతున్నది దేవుడే మానవుడయ్యాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఇది పాతకాలంలో ఉండేది, అనగా 2-3 శతాబ్దాల్లో 5వ శతాబ్దం వరకు యేసుక్రీస్తు దేవుడు కాదు, ఆయన కేవలం మానవుడే అని కొందరు అనేవాడు. కొందరు ఏమంటారంటే ఆయన మానవుడు కాలేదు, ఓన్లీ దేవుడిగానే ఉన్నాడు, జనాలకు కనపడటం మాత్రం మానవుడిగా కనపడ్డాడు అని కొంతమంది వాదనలు చేస్తూ ఉంటే, చక్రవర్తి పేరు కాన్స్టంటైన్ చక్రవర్తి ఆనాడు రీసోర్సెస్ అన్ని సమకూరిస్తే ఆనాడు ఉన్నటువంటి పోపు గారు ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆ సమావేశంలో యేసుక్రీస్తు దైవత్వాన్ని ప్రకటించినటువంటి సంఘటన 1700 సంవత్సరాల క్రితం 325వ సంవత్సరంలో జరిగింది. ఆ మాటకి ఈ రిఫరెన్స్ కూడా సంబంధం ఉంది. ఎందుకని? రక్త మాంస పూరితములకు, అంటే దేవుడు రక్త మాంసాన్ని ధరించుకొని వచ్చాడు. రక్త మాంసాన్ని ధరించాడు కాబట్టి ఆయనలో మానవత్వం అనేది 100% ఉంది అని ఆనాటి పండితులు బోధించారు. సో ఈ విధంగా ఆయన మనిషి కావడం మాత్రమే కాదు, మనిషి మీద అప్పటి వరకు సైతాను బలం చూపించింది. ఏ విధంగా? పాపం చేసేలాగా ప్రోత్సహించి పాపంలో పడేసి చూపిస్తూ ఉంది. సో ఇప్పుడు యేసుక్రీస్తు వచ్చి ఆ పాపం అనేటువంటి కాడిని తెగ్గొట్టేశాడు. తద్వారా మృత్యు భయము చేత తమ జీవితం అంతయు బానిసత్వమున గడిపిన వారికి విముక్తిని ప్రసాదించుటకు ఆయన అట్లయ్యను. ఆయన మనిషి అయ్యాడు. ఎందుకు అయ్యాడు? మృత్యు భయం చేత మనుషులందరూ బాధపడిపోతున్నారు. ఆనాటి గ్రీకుల్లో జ్ఞానాన్ని వాళ్ళు ఎంతో సంపాదించుకున్నారు. కానీ గ్రీకులు కూడా భయపడేటువంటి విషయం ఒకటి ఉంది. అదేంటి? మరణము. అంటే ఈ మరణాన్ని మనిషి జయించలేకపోతున్నాడు, ఈ మరణాన్ని దాటలేకపోతున్నాడు, ఈ మరణాన్ని సాధించలేకపోతున్నాడు, దాని మీద విజయాన్ని అనేటువంటి ఆ భావనలు ఇటువైపు హీబ్రూ రచనల్లోనూ, అనగా హీబ్రూ సాహిత్యంలోనూ, మరోవైపు గ్రీకు సాహిత్యంలోనూ అలాంటి మాటలు కనపడుతూ ఉండేవి. కానీ ఇక్కడ హెబ్రీయులకు రాసినటువంటి ఆ లేఖ యొక్క రచయిత చెబుతున్నాడు, మీరు మరణం గురించి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే యేసుక్రీస్తు తిరిగి లేచాడు కాబట్టి మీరందరూ తిరిగి లేస్తారు, కాబట్టి మీరు మృత్యు భయంలో ఉండాల్సినటువంటి అవసరమే లేదు అని చెబుతున్నాడు. ఆయన ఆలోచన దేవదూతలకు సంబంధించినది కాదని, అబ్రహాము సంతతికి సంబంధించినదని స్పష్టమవుతున్నది. సో అందరూ ఏమనుకుంటున్నారు? దేవదూతలకు సంబంధించింది ఆయన ఆలోచన, దేవదూతలు ఎలాగైతే ఆలోచిస్తారో దానికి సంబంధించినట్లుగా లేదు అని అనుకుంటున్నారు. కానీ ఈయన వచ్చింది ఎవరిలో? అబ్రహాము వంశంలో వచ్చాడు. అబ్రహాము వంశం అంతా ఏంటి? నశించిపోయేటువంటి వంశం. అబ్రహాం ఇన్ ద సెన్స్ మళ్ళీ అది ఇండైరెక్ట్గా ఆదామును కూడా సూచిస్తుంది. ఆదాము వంశంలో, అబ్రహాం వంశంలో వచ్చారు. వీళ్ళందరూ ఎవరు? అబ్రహాం వంశం అంతా కూడా నాశనమయ్యే వంశం. ఏ విధంగా? కొంతకాలం అయ్యాక శరీరాన్ని విడిచిపెట్టి మృత్యువు అనే దానికి లోబడిపోయేటువంటి ఈ వంశంలో వచ్చారు. మరి దేవదూతలు ఎట్లున్నారు? వాళ్ళకు మరణం లేదు. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు దీంట్లోకి ప్రవేశించాడు. మానవ వంశక్రమంలోకి, అబ్రహాం యొక్క వంశక్రమంలోకి వచ్చారు. ప్రజల పాపముల పరిహారార్థము దేవుని సేవలో విశ్వసనీయుడును దయామయుడు అగు ప్రధాన యాజకుడు అగుటకు గాను ఆయన సర్వవిధములా తన సోదరులకు పోలినవాడు కావలసి వచ్చనని దీని భావము. సో మానవుల యొక్క పాప పరిహారార్థము ఆయనే స్వయంగా మానవుడైపోయాడు ఇప్పుడు. ఎందుకు అనంటే ఈ సోదరుల యొక్క భావాలను అర్థం చేసుకొని వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే దేవుడు కూడా అదే స్థాయికి దిగి రావాలి. దీనికి గొప్ప ఉదాహరణ ఏమిటి? ఇప్పుడు కాలేజీలో పిహెచ్డి చదివే వాళ్ళు, లేదా ఎంటెక్లు లేదా ఎంబీఏలు చేసేవాళ్ళు, లేదా బీటెక్లు చదివేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ చెప్పేటువంటి లెక్చరర్లు అందరూ ఎలా ఉంటారు? వస్తారు, జస్ట్ నోట్స్ లాగా ఎక్స్ప్లెనేషన్ బోర్డు మీద రాసి వెళితే, అంటే వాళ్ళకు 50-60% చెబితే మిగిలిన 30-40% ఈ విద్యార్థులు చదువుకోవాలి. వీళ్ళు అంత ఎక్కువ చదువుకుంటే వాళ్ళకి అంత ఎక్కువ మార్కులు వస్తాయి. మీరు అదే 1వ తరగతి దగ్గరికి, లేదా అంతకంటే తక్కువ ఎల్కేజీలు, పావు కేజీలు, అర కేజీలు ఉంటాయి, ఆ కేజీల దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? టీచరు బిడ్డను ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆ అనేది ఎలా రుద్దాలి అని ఆ బిడ్డ చెయ్యిని పట్టుకొని ఆ అని రుద్దిస్తారు టీచర్. అంటే స్థాయి పైనుంచి కిందకు వచ్చే కొద్దీ ఏమవుతుంది? టీచర్ ఒళ్ళో కూర్చోబెట్టుకొని వాళ్ళు రుద్దిస్తుంది. పైకి వెళ్ళే కొద్దీ ఏమవుతుంది? జస్ట్ మాటలు చెబుతూ ఉంటారు, వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు విద్యార్థులంతా.
ఇప్పుడు దేవుడు కూడా ఏం చేశాడు, దేవుడు చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలు పెట్టలేదు, ఆయన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టాడు. మొదట ఆయన మనిషి కాలేదు, పరలోకం నుంచి నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయొద్దు, ఈ ఆజ్ఞ పాటించు, ఈ ఆజ్ఞ పాటించొద్దు, ఇలా చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు. కానీ తర్వాత యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, యేసుక్రీస్తు మానవుల్లో ఒకటిగా మారి, అంటే ఆ కిండర్ గార్టెన్ టీచర్ లాగా, 1వ తరగతి టీచర్ లాగా మారి చేతితో మన చేతిని పట్టుకొని అని రుద్దిస్తున్నారు. ఈ విధంగా చేస్తే తప్పు, ఈ విధంగా చేస్తే పాపం అని మనకు అక్షరాలు నేర్పించినంత స్థాయికి దేవుడు దిగాడు అని దాని యొక్క భావం. తాను శోధింపబడి వ్యధనుందెను గనుక ఇప్పుడు ఆయన శోధింపబడి వారికి సహాయపడగలడు. యేసుక్రీస్తు పరలోకంలో ఉండి నువ్వు ఈ తప్పు చేయొద్దు, ఈ పాపం చేయొద్దు అని చెప్పటం వేరు, యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ఆ శోధనలన్నింటినీ ఎదుర్కొని దీంట్లో ఇది నువ్వు చేయొద్దు, ఇది చెయ్యి అని చెప్పడం ఒక ఎత్తు. అంటే అనుభవం ఉన్నవాడు, అనుభవం లేనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు అన్నమాట. సో యేసుక్రీస్తు కూడా మనలాంటి అనుభవం పొందాడు అని చెప్పడం రచయిత యొక్క ఉద్దేశం. ఇది 2వ రీడింగ్. ఇక సువార్త విషయానికి వెళ్ళినట్లయితే లూకా సువార్త 2వ అధ్యాయము 22 నుంచి 40వ వచనం వరకు. ఇందులో చదువుకుంటూ వెళ్దాం, కొన్ని డీటెయిల్స్ ఉంటాయి. మనకి ఇక్కడ తిరుకుటుంబం కనిపిస్తూ ఉంటుంది, మరియ తల్లి, యోసేపు, యేసుక్రీస్తు కనిపిస్తూ ఉంటారు. మోషే చట్ట ప్రకారం వారు శుద్ధిగా ఉంచుకున్న దినములు వచ్చినవి. ఇక్కడ మోషే చట్టం ప్రకారం అని అంటే ఒక తల్లికి బిడ్డ పుట్టిన తర్వాత కొంతకాలం పాటు వాళ్ళు అశుద్ధంగా ఉంటారు. పాత నిబంధన పరిభాషలో చెప్పాలి అని అంటే వాళ్ళు ఇంటికి, సమాజానికి కాస్త దూరంగా ఉంటారు. ఇంట్లో కూడా వ్యక్తులతో అందరితో కలవకుండా వాళ్ళు సెపరేట్గా ఉంటారు కొద్ది రోజుల పాటు. ఇది దాదాపు 2000 ఏళ్ల క్రితం సంఘటన. అంటే అప్పటికి ఈ వైద్య శాస్త్రాలు లేవు, అప్పుడు మనకున్నంత టెక్నాలజీ లేదు. అందువల్ల ఏమన్నా చెడు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అని భావిస్తే వాళ్ళని కాస్త దూరంగా ఉంచేటువంటి సందర్భాలు పాత నిబంధనలో కనిపిస్తూ ఉండేటువంటివి. సో మోషే చట్ట ప్రకారం మరియ తల్లి, జోజప్ప, యేసుక్రీస్తు కలిసి దేవాలయానికి వచ్చే ముందుగా ఈ శుద్ధి చేసుకునేటువంటి దినాలు వచ్చాయి. అంటే అంతకు ముందు ఒక 30 రోజులో 40 రోజుల్లో వాళ్ళు ఏమంటారు, అశుద్ధమైనటువంటి స్థితిలో ఉంటారు, కొంచెం దూరంగా ఉండాలన్నమాట ఇంటికి, సమాజానికి. అది జరిగింది. 40 రోజులు పూర్తయిన తర్వాత వాళ్ళు దేవాలయానికి వచ్చి బలి అర్పించాలి. అంతటితో వాళ్ళ యొక్క అపవిత్రత అనేది పోతుందన్నమాట. ప్రతి తొలిచూలు మగబిడ్డ దేవునికి అర్పింపబడవలెను అని ప్రభు ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నట్లు మరియమ్మ, యోసేపులు బాలుని యెరూషలేమునకు కొలిపోయిరి. ఇక్కడ ఈ మాట ఏమిటి, పాత నిబంధనలో మీరు అబ్జర్వ్ చేస్తే ఇజ్రాయేలీలు ఈజిప్టులో నుంచి ఇజ్రాయేల్ దేశానికి పయనం అయ్యేటప్పుడు ఆ మోషే నాయకత్వంలో వాళ్ళు అక్కడ పాస్కా బలిని సమర్పించారు. పాస్కా బలిని సమర్పించినప్పుడు వాళ్ళ రక్తాన్ని తీసుకొని వాళ్ళ యొక్క గుమ్మాల మీద పోసుకున్నారు. అప్పుడు దేవుని యొక్క మరణ దూత ఈజిప్టు దేశంలో ప్రవేశించి ఇజ్రాయేలీ పిల్లలను మాత్రం వదిలేసి ఈజిప్టు దేశంలో ఉన్నటువంటి తొలిచూలు మగబిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ చనిపోయారు. సో అలాంటి సంఘటన జరిగింది. ఇప్పుడు రక్షించబడినటువంటి వారు ఎవరు, ఇజ్రాయేలీలు మొత్తం కాదు, ఇజ్రాయేలీల్లో తొలి మగచూలు బిడ్డ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్షింపబడ్డారు, ఈజిప్ట్ వాసుల్లో చనిపోయారు. కాబట్టి ఇజ్రాయేలీల్లో మొదట పుట్టినటువంటి బిడ్డ ఎవరైనా సరే వాళ్ళు ఆటోమేటిక్గా దేవునికి నివేదితులు. ఇది ఆనాడు వాళ్ళు వాడినటువంటి టర్మినాలజీ లేదా లాంగ్వేజ్. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి, తమ బిడ్డని దేవుని దగ్గర నుంచి విడిపించుకోవాలి. విడిపించుకోవడం కోసం అతన్ని దేవాలయానికి తీసుకుని వెళ్ళి అక్కడ బలి అర్పించేవాళ్ళు. బలి అర్పిస్తే అంతటితో ఆ బిడ్డని దేవుని దగ్గర నుంచి విడిపించుకొని వాళ్ళు దేవాలయానికి ఇంటికి తీసుకొని వెళ్ళేటువంటి వారు. సో దాన్ని నెరవేర్చడం కోసం మరియమ్మ, యోసేపులు కలిసి బాలుని, యేసుక్రీస్తుని అక్కడికి తీసుకొని వెళ్ళారు. చట్ట ప్రకారము ఒక జత గువ్వలనైనను 2 పావురముల పిల్లలనైనను బలి సమర్పణ చేయుటకు ఆ చెట్టుకు వెళ్ళిరి. ఇది మరియ తల్లి యొక్క కుటుంబం యొక్క పరిస్థితిని తెలియజేస్తుంది. సాధారణంగా డబ్బున్న వాళ్ళు ఒక బలిని సమర్పించే వాళ్ళు, డబ్బు లేనటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క తాహతును బట్టి. ఇప్పుడు ఉదాహరణకి డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక 500 నోటో 2000 నోటో వేస్తారేమో. అదే పేదవాళ్ళు వెళ్ళారనుకోండి, వాళ్ళకి 10 రూపాయల నోటో 50 రూపాయల నోటో వేస్తూ ఉంటారు. సో ఇక్కడ మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు ఏం జరిగింది, మరియ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు మోషే మీరు ఖచ్చితంగా ఖరీదైనటువంటి గొర్రెపిల్లలను తీసుకొని వచ్చి బలి ఇవ్వాలి అని చెప్పలేదు. వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితి ప్రకారము డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు పెద్ద ఎద్దులను తెచ్చి బలి ఇచ్చేటువంటి వాళ్ళు, కాస్త మినిమం స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు గొర్రెలను తీసుకొచ్చేవాళ్ళు, ఇంకా కాస్త తక్కువ ఉన్నటువంటి వాళ్ళు గువ్వలు, ఈ పావురాలు లాంటివి తీసుకొచ్చి బలి ఇచ్చేవాళ్ళు, ఇంకా తక్కువ ఉన్నటువంటి వాళ్ళు పిండిని కూడా తీసుకొని వచ్చి గోధుమ పిండి లాంటి వాటిని తీసుకొని వచ్చి బలిగా అర్పించేటువంటి వాళ్ళు. అంటే వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని బట్టి బలి అర్పిస్తూ ఉండేటువంటి వాళ్ళు. మరియ తల్లి వాళ్ళు అర్పించింది ఒక జత గువ్వలు. అంటే మరియ తల్లి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది అని అంటే మధ్య తరగతి కూడా కాదు, దిగువ మధ్య తరగతి, మరీ 100% పేదవాళ్ళు కాదు.
ఎందుకంటే యోసేపు గారు చెక్కపడేవాడు కాబట్టి ఆ పని చేసుకుంటూ వాళ్ళని పోషించుకుంటున్నాడు. సో దిగువ మధ్య తరగతి అని చెప్పొచ్చు. అలాంటి కుటుంబం మరియ తల్లి యొక్క వాళ్ళకున్నటువంటి డబ్బు స్థాయి అదని చెప్పొచ్చు. అయితే మరియ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు ఈ బిడ్డ దగ్గరికి జ్ఞానులు వచ్చినప్పుడు వాళ్ళు బంగారాన్ని సమర్పించారు మీకు గుర్తుంటే. మరి ఆ బంగారం అంతా ఎటుపోయింది అని ఆలోచిస్తే మరియ తల్లి యోసేపులు బిడ్డను తీసుకుని వెళ్ళి ఈజిప్టులో బతికారు కొంతకాలం. ఈ హేరోదు రాజు చంపుతున్నాడని భావించినప్పుడు. సో చరిత్ర చెబుతున్నటువంటి దాని ప్రకారం, మన కథోలిక సంప్రదాయం చెబుతున్నటువంటి దాని ప్రకారం ఈ బంగారం దాన్ని ఏదైతే తీసుకొని వచ్చి గిఫ్ట్గా ఇచ్చారో ఆ బంగారాన్ని నమ్ముకొని వాళ్ళు ఈజిప్టులో కొంతకాలం పాటు అక్కడ ఉండి తిరిగి తమ దేశానికి తిరిగి వచ్చినట్లుగా కథోలిక శ్రీసభ చెబుతూ ఉంది. యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అతడు ఇజ్రాయేలు ఓదార్పుకై నిరీక్షించుచుండెను. పవిత్రాత్మ అతని యందు ఉండెను. ఇక్కడ బాగా గమనిస్తే మొదటగా సిమియోను అనేటువంటి వ్యక్తి కనిపిస్తాడు. దీని తర్వాత అన్న అనేటువంటి ఒక ప్రవక్తి, అంటే ఆడ ప్రవక్త, వాళ్ళని ప్రవక్తి అని అంటున్నారు. సో ఒక ప్రవక్తి కూడా కనిపిస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి. మొదటగా యెరూషలేములో సిమియోను అని ఒక నీతిమంతుడు దైవభక్తుడు ఉండెను. అంతే తప్ప ఈయనకి ఏది ఒక పొజిషన్ ఉన్నట్టు కానీ, దేవాలయంలో రకరకాల పొజిషన్స్ ఉండేవి. దేవాలయమే న్యాయస్థానం ఆ రోజుల్లో. కాబట్టి అక్కడ న్యాయవాదులు ఉండేటువంటి వాళ్ళు, అక్కడ తీర్పు విధించేటువంటి న్యాయమూర్తులు ఉండేటువంటి వాళ్ళు 71 మంది ఉంటారు అక్కడ సన్హెడ్రిన్ సభలో. ఆ దేవాలయంలో అదొక భాగం. సో అలాంటి పొజిషన్ ఈయనకు లేదు. దేవాలయంలో టెంపుల్ ప్రీస్టులు కూడా ఉంటారు. ఆ పొజిషన్ వీళ్ళకి లేదు. దేవాలయంలో రోగాలను నీకు ఈ రోగం ఉంది, నీకు ఇది తగ్గిపోయింది అని చెప్పేటువంటి ఒక వైద్య వ్యవస్థ, అది 100% ఈ రోజు ఉన్నట్లుగా వైద్యము టెంపుల్స్ వేరు అయిపోయినట్టుగా కాకుండా ఆ రోజుల్లో 2000 ఏళ్ల క్రితం అక్కడ ఉన్నటువంటి యాజకుడే ఇతనికి రోగం ఉందా లేదా అని చెక్ చేస్తూ ఉండేటువంటి వారు. సహజంగా జరిగేది. యేసుక్రీస్తు కూడా 10 మందికి కుష్ఠరోగులకి స్వస్థత ఇచ్చినప్పుడు మీరు వెళ్ళి యాజకుడికి కనపడండి అని చెప్తారు. అంటే యాజకుడు ఆ రోజుల్లో నిర్ధారించేటువంటి అధికారం కలిగినటువంటి వ్యక్తి. ఈ విధంగా ఆ వైద్యం గురించి అంతో ఎంతో తెలిసినటువంటి వ్యక్తులు ఆ దేవాలయంలో ఉండేటువంటి వారు. దేవాలయంలో ఇంకా కానుకలను సమర్పించడానికి వచ్చిన వాళ్లకు కానుకలు వేయడానికి, కానుకలు పెట్టేదానికి ఒక ప్రత్యేక స్థలం ఉండేది. విధవరాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి ఒక రూమ్ లాగా, ఒక గదిలాగా వాళ్ళకి తిండి పెట్టడానికి అలా ఉండేది. దేవాలయంలో ప్రవక్తిలాగా, ఇప్పుడు అన్న ప్రవక్తి ఉంది కదా, సో ఆమెలాగా దేవుని వాక్కును ధ్యానిస్తూ గడిపేటువంటి వాళ్ళు కొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళకి అంటే ఆ రోజుల్లో దేవాలయ వ్యవస్థ చాలా పెద్దది. ఇప్పుడు మీరు కథోలిక శ్రీసభ ఒక మేత్రాసనానికి వెళ్ళారనుకోండి, మేత్రాసనం దగ్గర ఒక పెద్ద దేవాలయం ఉంటుంది. దేవాలయం పక్కనే ఒక పుస్తకాల షాపు, తర్వాత బిషప్ గారు ఉండడానికి ఒక భవనం పక్కనే ఉంటుంది, విచారణ గురువు ఉండడానికి పక్కనే స్థలం ఉంటుంది, ఇంకా దాని దగ్గరలోనే పాస్టరల్ సెంటరు. ఈ విధంగా రకరకాలుగా వ్యవస్థలన్నీ ఆ దేవాలయం చుట్టూ ఏ విధంగా అయితే ఉంటాయో ఆ రోజుల్లో ఇంకా ఉండేవి. ఎందుకంటే అది ఇంకా పెద్ద దేవాలయం. ఇప్పుడు మన మేత్రాసన దేవాలయాలతో పోలిస్తే అది ఇంకా చాలా పెద్దది. సో ఇన్ని రకాల వ్యవస్థలు ఉండేవి. ఈ వ్యవస్థలో సిమియోను ఎక్కడా ఫిట్ అయినట్టుగా మనకు కనిపించట్లేదు. ఇండైరెక్ట్గా సింపుల్గా చెప్పాలి అని అంటే, ఈ సిమియోను ఒక లే పర్సన్. అంటే యేసుక్రీస్తు దేవాలయంలోకి వచ్చినప్పుడు గుర్తించినటువంటి వ్యక్తులు పండితులు, ధర్మశాస్త్ర ఉపదేశకులు, యాజకులు కాదు, ఒక లే పర్సన్ గుర్తించాడు. అంటే యేసుక్రీస్తు ఎవరి దగ్గరకు వస్తున్నాడో జాగ్రత్తగా ఆలోచించండి. ఆయనను గుర్తించేటువంటి అవకాశం కూడా తొలిగా లే పర్సన్స్కే ఇచ్చాడు. ఈరోజు లే పర్సన్స్గా మనం ఉన్నందుకు గర్వపడాలి. కొన్నిసార్లు గురువులు, యాజకులు, బిషపులు, పోపు గారులే దేవుని యొక్క స్వరాన్ని ఆలకించలేక పడిపోతుంటారు. పాత నిబంధనలో జరిగిందంతా అదే కదా. యాజకులు ఉన్నారు, యేసుక్రీస్తును గుర్తించట్లేదు. ధర్మశాస్త్ర ఉపదేశకులు ఉన్నారు, దేవుని సందేశాన్ని గుర్తించలేకపోతున్నారు. కొన్నిసార్లు మన వాళ్ళు కూడా అలాగే పడిపోతుంటారు. పాస్టర్లు కానీ, ఫాదర్లు కానీ, సిస్టర్లు కానీ వాళ్ళ యొక్క ఆలోచనలు, వాళ్ళ యొక్క లక్ష్యాల్లోనే మిగిలిపోయి దేవుణ్ణి గుర్తించలేనటువంటి స్థితిలో వాళ్ళు ఉండొచ్చు. కానీ లే పర్సన్స్గా మనము మన పనులు మనం చేసుకుంటూ, మనం దైవభక్తిలో ఉంటూ దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి ఈ సిమియోను లాగా మనం ఉండాలి. మరి అలా ఉంటున్నామో లేదో పరిశీలించుకోవాలి. ప్రభువు వాగ్దానం చేసిన క్రీస్తును చూచు వరకు అతను మరణింపడని అతనికి పవిత్రాత్మ తెలియజేశాను. పవిత్రాత్మ దేవుడు ఎక్కడో యాజకుల్లోనో, ధర్మశాస్త్ర ఉపదేశకుల్లోనో, పరిచయుల్లోనో, శాస్త్రుల్లోనో, సదుశీయుల్లోనో ఈ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు. ఎవరి దగ్గర కనపడుతున్నాడు? ఒక లే పర్సన్ దగ్గర. అంటే దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడగలదు, ప్రతి ఒక్కరి ద్వారా మాట్లాడగలడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఆ తర్వాత సిమియోను ఆ బాలుని హస్తంలోకి తీసుకొని ఇట్లు దేవుని స్తుతించను. ప్రభువు, నీ మాట ప్రకారం ఈ దాసుని యొక్క సమాధానంతో నిష్క్రమింపనిమ్ము.
మనం చూస్తాము పాత నిబంధనలో యెషయా గ్రంథంలో 9వ అధ్యాయం 6వ వచనంలో యేసుక్రీస్తుకి ఇచ్చినటువంటి ఒక టైటిల్, మనకు ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు ఎవరు? ప్రిన్స్ ఆఫ్ పీస్, శాంతి కోసం జన్మించినటువంటి రాజు, రాకుమారుడు, శాంతికి రాజు, శాంతికరుడు. ఇప్పుడు సిమియోను ప్రవక్త ఆ మాటను నెరవేరుస్తూ, ఇదిగో ఈ బిడ్డ వచ్చేదాకా నేను ఉండాలని చెప్పావు కదా, ఈ బిడ్డ వచ్చాడు, నేను చూశాను, ఇక నేను ప్రశాంతంగా నిష్క్రమిస్తాను, శాంతితో నిష్క్రమిస్తాను. అక్కడే యేసుక్రీస్తు యొక్క శాంతి ప్రారంభమైంది. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా గాంచితిని, ఇది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు. అక్కడ మాట్లాడుతున్నది సిమియోను, ఒక దైవభక్తుడు. ఆయన ఒక రిలీజియస్ పర్సన్ కాదు, బట్ ఆయనలో ఉన్నటువంటి ఆలోచన సరళిని అబ్జర్వ్ చేయండి. ఈరోజు లే పర్సన్స్ అనేటువంటి మీరు, నేను కావచ్చు, ఈరోజు నేను మాట్లాడుతుంటే మీరు వింటూ ఉన్నారు. సో దేవుడు ఎవరి ద్వారా మాట్లాడగలడు అని అంటే ఒక లే పర్సన్ ద్వారా కూడా మాట్లాడగలడు. దానికి నేను ఉదాహరణ, మీరు ఉదాహరణ, మాట్లాడుతున్నటువంటి లే పర్సన్స్ అందరూ దీనికి ఒక ఉదాహరణ. మరి దీన్ని యాజకులు గుర్తించగలరా? అంటే ఫాదర్లు కానీ, బిషపులు కానీ, పోపు గారు కానీ దీన్ని గుర్తించగలరా? గుర్తించే చోట గుర్తిస్తున్నారు, గుర్తించిన చోట గుర్తించడం లేదు. వాళ్ళు గుర్తించలేదు కదా అని మనలో ఉన్నటువంటి పవిత్ర ఆత్మ పనిచేయకుండా ఆగిపోడు. దేవుడు మన ద్వారా పనిచేస్తూనే ఉంటారు అనే విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఇది అన్యులకు మార్గదర్శకమగు వెలుగు, నీ ప్రజలకు ఇజ్రాయేలీలకు మహిమను చేకూర్చు వెలుగు. ఇక్కడ 2 రకాల మాటలను వాడుతున్నాడు. ఒకటి ఇజ్రాయేలీలకు వెలుగు, ప్లస్ రెండవది అన్యులకు వెలుగు. అన్యులకు వెలుగు అని ఎక్కడ నుంచి చెబుతున్నాడు? దేవాలయంలో నుంచి చెబుతున్నాడు. ఇజ్రాయేలు దేవాలయంలో నుంచి అన్యుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు సిమియోను. మనం ముందుగానే చెప్పుకున్నాము, మొదటి రీడింగ్లో ప్రవక్త మలాకి గారు రాశారు, మీరు ఎదురు చూస్తున్నటువంటి నిబంధన దూత శీఘ్రముగా దేవాలయంలోకి వస్తాడు, అతనిని ఆపగలవాడెవడు, అతన్ని గుర్తించగలవాడెవడు? అక్కడ ఉన్నటువంటి ఎవరు గుర్తించలేకపోయారు? సిమియోను అనేటువంటి లే పర్సన్ గుర్తించాడు. సిమియోను వారిని ఆశీర్వదించి ఇంకా బాలుని గురించి పలికిన ఈ మాటలు విని అతని తల్లియు తండ్రియు ఆశ్చర్యపడిరి. సో మరియమ్మ యోసేపులు ఆశ్చర్యపోయారు. ఏంటి ఈ పిల్లోడి గురించి అసలు ఎవరికి తెలియదు? అసలు మరియమ్మ జోసప్ప గారికి అనుక్షణం ఆశ్చర్యమేనేమో. ఎందుకనంటే పుట్టాడు లేదో గొర్రెల కాపరులు వచ్చారు, దేవదూతలు వచ్చారు, జ్ఞానులు వచ్చారు, ఇప్పుడేమో దేవాలయానికి తీసుకుని వస్తే సిమియోను వచ్చి పొగుడుతున్నాడు. ఇక వీళ్ళకి ఆనందపడాలా, బాధపడాలా, ఏం చేయాలో కూడా అర్థమై ఉండదు. అంటే అన్నీ ఆశ్చర్యాలే కదా. సో ఆ విధంగా సిమియోను వారిని ఆశీర్వదించి ఆ బిడ్డ తల్లి మరియమ్మతో ఇట్లా, నేను ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీలలో అనేకుల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును, ఇతడు వివాదాస్పదమైన గుర్తుగా నియమింపబడి ఉన్నాడు. యేసుక్రీస్తు నిజంగానే వివాదాస్పద గుర్తు. దేనికి వివాదాస్పదమో? పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఒక వివాదాస్పద గుర్తుగా యేసుక్రీస్తున్నాడు. మరి ఆయన దేనికి ఉపయోగపడుతున్నాడు? అనేకుల యొక్క పతనానికి, అనేకుల యొక్క ఉద్ధరణకు. కొంతమంది పడిపోవడానికి, కొంతమంది పైకి లేవడానికి ఆయన ఒక గుర్తుగా ఉంటున్నాడు. ఇదే మాట యేసుక్రీస్తు మాటల్లో మనం వింటాం. ఏమని యేసుక్రీస్తు అన్నాడు? మొదటివారు కడపటివారు అగుదురు, కడపటివారు మొదటివారు అగుదురు. మొదటివారు అని అంటే దేవుని నిబంధన మొదటగా వచ్చినటువంటి ఇజ్రాయేలీలు. కడపటివారు అని అంటే దేవుని నిబంధన లేనటువంటి అన్యజనులు. మనమందరం అన్యులము. కానీ దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు ద్వారా వచ్చినప్పుడు ఆయనను వాళ్ళు స్వీకరించలేదు కనుక ఈ మొదటి వాళ్ళందరూ కడపటి వాళ్ళు అయ్యారు. వాళ్ళు ఇప్పుడు యేసుక్రీస్తు గురించి తెలుసుకోలేకపోతున్నారు, ఇంకా తెలుసుకునేటువంటి అన్వేషణలో ఉన్నారు. కానీ మనము చివరి వాళ్ళమైనటువంటి మనము, కడపటి వాళ్ళమైనటువంటి వాళ్ళము ఇప్పుడు మొదటి వాళ్ళమయ్యాము, క్రైస్తవులమయ్యాము. సకల విశ్వాసము ఆదాము దగ్గర నుంచి లేదా అబ్రహాము దగ్గర నుంచి మొదలైనటువంటి విశ్వాసం అంతటికి ఈరోజు కేంద్ర స్థానముగా ఉన్నది మనము క్రైస్తవులము. క్రైస్తవము అనగానే ఆ స్థానము రోమ్ దగ్గరకు చూపిస్తుంది, యెరూషలేము దగ్గరకు చూపిస్తుంది. దీన్నంతటిని చూపించడానికి కారణము ఆ మాట. ఆ సిమియోను ప్రవక్త ముందుగానే దేవుని యొక్క ఆత్మచేత ప్రభావితమై మాట్లాడాడు. ఆ తర్వాత అనేకుల మనోగత భావములను బయలుపరచును, ఒక ఖడ్గముని హృదయం గుండా దూసుకొని పోనున్నది. మరియ తల్లి ఆ బిడ్డను తీసుకొని దేవాలయానికి వెళ్ళిన క్షణంలోనే ఇండైరెక్ట్గా సిమియోను ప్రవక్త మరియ తల్లికి చెబుతున్నాడు, యేసుక్రీస్తు మరణించబోతున్నాడు. ఏ విధంగా? ఒక ఖడ్గముని హృదయం గుండా దూసుకొని పోనున్నది. ఏమిటా ఖడ్గం? యేసుక్రీస్తు మరణం. ఎవరైనా ఏమని ఆలోచిస్తారు? నా బిడ్డ ఎదుగుతున్నాడు, 20 ఏళ్ళు వచ్చాయి, డిగ్రీ పూర్తయింది, 25 ఏళ్ళు వచ్చాయి, జాబ్లో జాయిన్ అయ్యాడు, 30 ఏళ్ళు వచ్చాయి, పెళ్లి చేసుకున్నాడు, నన్ను ప్రశాంతంగా చూసుకుంటాడు, ఆ మనవరాలను తీసుకొని వచ్చి నా చేతిలో పెడతారు. ఇది సాధారణంగా ఎవరిలో అయినా ఉండేటువంటి ఆలోచన. ఆ రోజుల్లో అయితే ఇంకా గట్టిగా ఒక 20-25 ఏళ్ళు వచ్చేసరికి పెళ్లి చేసేటువంటి వాళ్ళు తల్లి వాళ్ళ యొక్క బిడ్డలను ఎత్తుకుంటూ ఉండేది.
కానీ మరియ తల్లి దగ్గరికి వచ్చేసరికి సిమియోను ప్రవక్త ఏమంటున్నాడు, ఒక ఖడ్గము నీ హృదయం గుండా దూసుకొని పోనున్నది. దీనికి ముందే నువ్వే కదయ్యా మంచి మాటలు చెప్పి ఆశ్చర్యపోయేటట్టు చేసావు, సంతోషపడేటట్టు చేసావు. ఒక్క క్షణంలో ఆమె హృదయం గురించి మాట్లాడుతూ ఒక ఖడ్గం నీ హృదయం గుండా దూసుకొని పోనున్నది. ఏమిటి ఆ ఖడ్గం? యేసుక్రీస్తు మరణం. అంటే మరియ తల్లికి దేవునితో ఉన్న అనుబంధాన్ని గమనించండి. ప్రపంచం మొత్తానికి తెలియకముందే మరియ తల్లికి దేవుడు అనేక విషయాలను వెల్లడి చేశాడు. అసలు దేవుడు మనిషిగా పుట్టడం అనే డైరెక్ట్ మాటే తొలిగా అందుకున్నది మరియ తల్లి. ఈరోజు మరియ తల్లి గురించి అనేక మంది అవాకులు చవాకులు వెళుతూ ఉంటారు. మరియ తల్లి యొక్క హృదయంలోకి యేసుక్రీస్తు మరణం అనేటువంటి ఖడ్గమే కాదు, ఈ రోజుల్లో ప్రొటెస్టెంట్లు సోదరులు మాట్లాడేటువంటి ప్రతి మాట, ఆ తల్లిని అవమానిస్తూ మాట్లాడేటువంటి ప్రతి మాట, ఆమె స్థాయిని తక్కువ చేస్తూ మాట్లాడేటువంటి ప్రతి మాట ఒక ఖడ్గములాగా దూసుకొని పోతూనే ఉంది. సిమియోను ప్రవక్త యేసుక్రీస్తు మరణం గురించి చెబితే వీళ్ళందరూ వీళ్ళ తిట్ల ద్వారా, వీళ్ళ అవమానాల ద్వారా మరియ తల్లిని యెజబేలు రాణి అని ఒక దరిద్రమైనటువంటి పాస్టర్ వాడి నోరెట్లా వచ్చింది ఆ మాట, మరియ తల్లిని యెజబేలు రాణి అని పిలిచాడు వాడిని పాస్టర్ అనాలా మీరు చెప్పండి? వాడు అనడంలో ఏమన్నా తప్పు ఉందా మీరు చెప్పండి? వాడు తన సొంత తల్లిని యెజబేలుతో పోల్చుకోగలుగుతాడా? మరి పరిశుద్ధునిగా అన్నటువంటి మరియ తల్లిని యెజబేలు రాణి అని పోల్చొచ్చా? వాడిని గాడిదతో పోల్చిన గాడిద తప్పు చేసినట్టే. గాడిద మనల్ని తప్పు పడుతుంది. అట్లాంటి హీనమైన స్థితికి మనం దిగిపోకూడదు. ఇంకా అప్పుడు అచ్చట అన్నమ్మ అనేటువంటి ప్రవక్త ఉండెను. ఆమె ఆషేరు వంశీయుడగు ఫనూయేలు పుత్రిక. ఆమె కడు వృద్ధురాలు, వివాహమైన పిదప 7 సంవత్సరాలు సంసారం చేసి ఆ తర్వాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. ఈ ప్రవక్త దేవుని దగ్గర ఉంది, ఈమెని ప్రవక్తి అని పిలిచారు. చాలామంది ప్రొటెస్టెంట్ సోదరులు ఏమంటారంటే దేవుడు మలాకీ ప్రవక్త తర్వాత మాట్లాడడం మానేశారు అని అంటారు. అది శుద్ధ పొరపాటు. బైబిల్ గురించి, చరిత్ర గురించి తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట. దేవుడు ప్రతి యుగంలోనూ, ప్రతి తరంలోనూ, ప్రతి చోట ఎవరో ఒకరి ద్వారా మాట్లాడుతూనే ఉంటారు. దేవుడు మనంగా నోరు మూసుకొని ఉండడు. ఇప్పుడు పాత నిబంధనలో మలాకీ దగ్గర వాళ్ళు పుస్తకాన్ని ఆపేసుకున్నారు కాబట్టి అంతటితో దేవుడు మాట్లాడడం ఆపేశారు అనుకున్నారు. దాని తర్వాత మక్కబీయుల గ్రంథాలు ఉన్నాయి, మక్కబీయుల చరిత్ర ఉంది, దేవుడు మక్కబీయుల ప్రార్థనలను ఆలకించినటువంటి సంఘటనలు ఉన్నాయి. ఇజ్రాయేలీల మీద గ్రీకులు వచ్చి దాడి చేశారు, అప్పుడు ఇజ్రాయేలీలు ప్రార్థన చేశారు, దేవుడు ఆలకించాడు. ఆ తర్వాత గ్రీకుల తర్వాత సెల్యూసిడ్, గ్రీకుల అలెగ్జాండర్ యొక్క ఒక సైన్యాధిపతికి చెందినటువంటి ఒక సామ్రాజ్యం, సెల్యూసిడ్ సామ్రాజ్యం వచ్చింది, అప్పుడు ప్రార్థన చేశారు, దేవుడు అప్పుడు విన్నారు. అది అయిపోయిన తర్వాత రోమా సామ్రాజ్యం ఎంటర్ అయింది. చరిత్ర ఉంది, దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ప్రవక్తి ఉంది, 84 సంవత్సరాలుగా విధవరాలై అక్కడ ఉంది అని అన్నారు. మరి 84 సంవత్సరాలుగా మాట్లాడుతున్నట్టే కదా. యేసుక్రీస్తుకి 80 సంవత్సరాల ముందు నుంచి ఆమె ప్రవక్తిగా ఉంది కదా. అంటే కేవలం పుస్తకం రాయలేదు కాబట్టి, అన్నమ్మ అనేటువంటి ఆమె పుస్తకం రాయలేదు కాబట్టి దేవుడు మాట్లాడడం లేదు అనొచ్చా? పొరపాటు అది. కథోలిక సోదరులు ఎవరో అలా అర్థం చేసుకోవద్దు. ప్రొటెస్టెంట్ సోదరులు అందరూ అంటూ ఉంటారు మలాకీ తర్వాత దేవుడు మాట్లాడలేదు అని, అదొక చీకటి యుగం అని అంటారు. కాదు, అది చీకటి యుగం కాదు. నిజానికి అది గొప్ప మత ఉద్ధరణ జరిగినటువంటి కాలం కూడా అదే. సెల్యూసిడ్ సామ్రాజ్యం వచ్చి వాళ్ళ మీద, మక్కబీయుల మీద దాడి చేసినప్పుడు వాళ్ళు ఆ దాడిని రిటాలియేట్ చేసి వాళ్ళు విజయం సాధించి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకొని ఒక పండుగను ఏర్పాటు చేసుకున్నారు, హనుక్కా అని. ఆ హనుక్కా పండుగలో యేసుక్రీస్తు కూడా పాల్గొన్నాడు. దేవాలయ ప్రతిష్ట పండుగ, పునఃప్రతిష్ట పండుగ అని చెప్తూ ఉంటారు. మరి అదంతా చీకటి యుగం అయితే ఆ చీకటి యుగంలో ప్రారంభమైన పండుగకి యేసుక్రీస్తు ఎందుకు హాజరవుతాడు? సో అది చీకటి యుగం కాదు. ఈ ప్రొటెస్టెంట్ల మాటలన్నీ మీరు దయచేసి నమ్మొద్దు, వాళ్ళ మాటలను పట్టించుకోవద్దు. ఆ తర్వాత 84 సంవత్సరాలుగా ఆమె దేవాలయంలో ఉండి దేవుని వాక్కును చెబుతూ ఉంది. ప్రవక్త పని ఏమిటి? ప్రవచనం చెప్పటం. ఆమె చెబుతూనే ఉంది. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ఆమె ప్రవచనాలన్నీ కూడా పరిపూర్ణమయ్యాయి. 84 సంవత్సరాలుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయాను. ఉపవాసములు, ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణముననే దేవాలయంలోకి వచ్చి దేవునికి ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరికీ ఈ బాలుని గురించి చెప్పసాగాను. మరి ఆమె ప్రవక్త దేవుని దగ్గర నుంచి మాటలు అందుకొని చెప్పకపోతే ఈ ప్రవచనాలన్నీ ఎలా నెరవేరుతున్నాయి? సో ఆమె కేవలం తెలుసుకోవడం మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా యేసుక్రీస్తు గురించి చెబుతూ ఉండడం మొదలవుతుంది. ఇక్కడ 2 వ్యక్తులు, మొదటగా సిమియోను కనిపించాడు, లే పర్సన్. ఇప్పుడు ఇంకొక వ్యక్తి కనిపించారు, ప్రవక్త. అప్పటికే యాజకులు గుర్తించలేదు చూడండి. ఇక్కడ గుర్తించింది ఎవరు? ఒక ప్రవక్తి, దేవుని మాటను వింటూ ఉన్నటువంటి వ్యక్తులు. సో ప్రతిసారి దేవుడు ఫాదర్ల ద్వారా, బిషప్ల ద్వారా, సిస్టర్ల ద్వారా, ఉపదేశాల ద్వారా మాత్రమే మాట్లాడతాడు అని అనుకోవడం పొరపాటు. లే పర్సన్స్ ద్వారా మాట్లాడగలడు. ప్రవక్తి ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించి జాగ్రత్తలు చెప్పేటువంటి వాళ్ళు అనేక మంది ఉంటారు.
వాళ్ళు ఏ రంగంలో అయినా ఉండొచ్చు. వాళ్ళు కొన్నిసార్లు ఫాదర్లు అయి ఉండొచ్చు, కొన్నిసార్లు బిషప్లు అయి ఉండొచ్చు. కానీ దేవుడు తప్పకుండా మనతో ప్రతి క్షణము, ప్రతి తరంలో, ప్రతి ఒక్కరితో మాట్లాడుతుంటారు. కానీ దాన్ని గుర్తించగలుగుతున్నామా లేదా పరిశీలించుకోవాలి. ప్రభు ఆజ్ఞానుసారము అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతుగా వారు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానం కలవాడయ్యను. దేవుని అనుగ్రహం ఆయనపై ఉండెను. సో మరియ తల్లి యోసేపులు దేవుడు చెప్పినటువంటి పనులన్నింటినీ సక్రమంగా నెరవేర్చారు. తద్వారా ఒక ఇంప్లికేషన్ లాగా ఈ బిడ్డ కూడా అలాగే పెరుగుతున్నాడు దైవ భయంలో. అందుకనే కథోలిక విశ్వాసంలో మనము తల్లిదండ్రులుగా చిన్నప్పటి నుంచి బిడ్డల్ని దేవాలయానికి తీసుకొచ్చి అలవాటు చేయమని చెబుతూ ఉంటాము. చిన్నప్పుడు దేవాలయంలోకి వాళ్ళని తీసుకొస్తే వాళ్ళు ఏడుస్తారు కొన్నిసార్లు బిడ్డలు. వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు, కానీ వాళ్ళని దేవాలయంకి తీసుకురావాలి. దేవాలయంలో వాళ్ళని ఫ్రీగా వదిలేయాలి. దేవాలయము అనేది తండ్రి యొక్క ప్రార్థనాలయము. తండ్రి చెంత, తండ్రి ఒడిలో బిడ్డలు గడిపేటువంటి సమయం. అందులో వాళ్ళు ఆడుకుంటారా? ఆడుకోనివ్వండి. వాళ్ళు కేకలు వేసి దివ్యబలి పూజను డిస్టర్బ్ చేయనంత వరకు చేసినంత వరకు మనకేం ప్రాబ్లం లేదు. వాళ్ళు తిరుగుతారా? తిరగనివ్వండి. పీఠం దగ్గరికి వెళ్తారా? వెళ్ళనివ్వండి. మన బిడ్డలు దేవుని పీఠం దగ్గరికి వెళ్ళడం కాకపోతే ఇంకేం కావాలి మనకి? కాకపోతే బిడ్డ బలిపీఠం దగ్గరికి వెళ్ళినప్పుడు అందరూ డిస్ట్రాక్ట్ అవుతారు కాబట్టి బలిపీఠం దగ్గరికి వెళ్లకుండా చూసుకుంటారు. అంతే తప్ప వెళ్ళకూడదు అనేటువంటి ఉద్దేశంతో కాదు. అలాగే పసిబిడ్డల తల్లులను ఎవరైనా దేవాలయానికి తీసుకొని వచ్చి దివ్యబలి పూజలో ఉన్నారనుకోండి, ఫాదర్ ప్రసంగం చెబుతున్నప్పుడు లేదా దైవార్చన కొనసాగుతూ ఉన్నప్పుడు బిడ్డ ఏడవగానే చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ పెద్ద పుణ్యాత్ముల్లాగా ఆ బిడ్డ ఏడుపుకి మొత్తం దివ్యబలి పూజ అంతా డిస్టర్బ్ అయిపోతున్నట్టుగా ఆ తల్లి వైపు అందరూ కోపంగా చూస్తుంటారు. ఇది ప్రతి కథోలికుడు మానుకొని తీరాలి. ఒక బిడ్డ అక్కడ ఏడుస్తున్నాడు అని అంటే ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఒక పెద్ద వయసు స్త్రీనో లేదా ఆ తల్లిలో ఎవరో ఒకరు, సరే నువ్వు పూజలో పాల్గొను, నేను బిడ్డను కాసేపు ఆడించి వస్తానని ఆ సంఘంలో ఎవరో ఒక స్త్రీ ఆ బిడ్డను ఎత్తుకొని బయటికి పోవడం లేదంటే మనం ఇరుగు పొరుగు వారితో సక్రమంగా ఉండడం లేదని అర్థం. అటువైపు తల్లి బిడ్డతోనైనా లేదా ఇటువైపు సమాజంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళుగా మన బాధ్యత ఆయన. అలాగే గురువు కూడా ఎవరైనా ఒక బిడ్డ ఏడ్చినప్పుడు ఆమె వైపు కోపంగా చూశారనుకోండి, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆమె వైపు అలాగే చూస్తారు. గురువు ఏం చేయాలి? వాళ్ళ యొక్క దృష్టిని అంతా మరల్చాలి. ఏమని? సరే బిడ్డ ఏడుస్తున్నాడు, సహజమే కదా, మీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పి దాన్ని కొనసాగించవచ్చు. లేదా ఇంకొక పద్ధతిని ఉపయోగించవచ్చు. ఏదో ఒక విధంగా బిడ్డలను తీసుకొని వచ్చినటువంటి తల్లులకి అది ఉపశమనంగానే ఉండాలి తప్ప, బిడ్డల యొక్క ఏడుపు ఏదో ఒక విధంగా ఉపశమనంగానే ఉండాలి తప్ప, దాన్ని ఒక పాపంలాగా ట్రీట్ చేసేసి వాళ్ళని భయపెట్టేస్తే వాళ్ళు బిడ్డను దేవాలయానికి తీసుకురారు, వాళ్ళు కూడా దేవాలయానికి రారు ఆదివారం. ఎందుకు? బిడ్డ కోసం. అది ఎందుకు? మనమందరం చేసినటువంటి పొరపాటు వల్ల, మనమందరం విచారణలో చేసినటువంటి పొరపాటు వల్ల బిడ్డ ఒక తల్లి బిడ్డను దేవాలయంలోకి తీసుకురాలేకపోతుంది. అప్పుడు దాంట్లో పాపంలో భాగస్వాములు ఎవరు? మొదట ఆ పీఠం మీద ఉన్నటువంటి గురువు, రెండవదిగా మనం పెద్ద పుణ్యాత్ముల్లాగా ఫోజు కొడుతూ కోపంగా తిరిగి చూసాం కదా మనము, మూడవదిగా అక్కడ ఎత్తుకోగలిగి ఉండేటువంటి స్థాయి ఉండి ఆ పెద్దవాళ్ళు లాలించే వాళ్ళు కూడా లేకపోవడం. ఇవన్నీ కారణాలు. దీని తర్వాతనే లాస్ట్ ఆ తల్లికి పాపం అంటుతుంది. అంటే 3 స్థాయిలు దాటి 4వ స్థాయి ఆ తల్లిది. కాబట్టి దయచేసి దేవాలయంలోకి పిల్లలను తీసుకొని రండి. వాళ్ళు ఏడ్చినా పర్వాలేదు. దాన్ని ఏదో ఒక విధంగా మిటిగేట్ చేయొచ్చు, దాన్ని తగ్గించవచ్చు ఏదో ఒక విధంగా. దానికి మార్గాలు ఎతకొచ్చు. ఒక 2-3 ఆదివారాలు వెళ్తే ఏం చేస్తే బిడ్డ ఏడుపు ఆపుతున్నాడు అనేది అర్థమైపోతుంది. సో దీన్ని విచారణల్లో వీలైతే విచారణ గురువులు కూడా అర్థమయ్యేలాగా చెబితే తల్లి బిడ్డలు ఎవరైతే ఉంటారో దేవాలయానికి దూరం కాకుండా ఉంటారు. సో అది ఒక గుర్తుంచుకోవాల్సినటువంటి అంశం. ఇంతటితో ఈ పండుగ రీడింగ్స్, దేవాలయంలో రక్షకుని సమర్పణ ఉత్సవ పండుగ రీడింగ్స్ ముగిశాయి. మీ అందరికీ మరలా ఒకసారి పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.